తిరుప్పావై 18వ పాసురం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திரவாய் வந்தெங்கும் கூடி அழைத்தனகான் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொழிப்ப வந்து திரவாய் மைகளிந்தேலோ రెంబావాయ్. మదజలం స్రవించే ఏనుగు వంటి బలం కలవాడు, మడమ తిప్పని భుజబలశాలి అయిన నందుల వారికి ప్రియమైన కోడలైనవో నీలాదేవి, పరిమళాలు వెదజల్లే కేశపాసం కలదానా, దయచేసి తలుపు తీయవమ్మా. చూడు, ఇంటిలోని కోళ్లన్నీ అన్ని దిక్కులా తిరుగుతున్నాయి. తెల్లవారిందనడానికి ఇది ఒక సూచన. మాధవీలతల పందిళ్ల రెమ్మెల్లో కోకిలలు పదే పదే కూస్తున్నాయి. వాటి మధురమైన గానం వినబడుతోందా? పూలబంతి చేత ధరించిన దానా, నీ మేనబావ అయిన శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తుండగా ఎర్రతామరల వంటి నీ చేతులకున్న సౌందర్యానికి సౌభాగ్యానికి సూచికమైన గాజులు గలగలలాడుతుండగా ప్రేమతో ఉత్సాహంతో తలుపు తెరవమ్మా. నీకోసం మేమంతా వేచి ఉన్నాము. ఇది మా భవ్యమైన వ్రతం. దీని యొక్క గొప్పదనం వర్ణనాతీతం. త్వరగా వచ్చి మాతో కలుగు తల్లి. ఈ 18వ పాసురంలో గమనించవలసిన విషయాలు: ప్రకృతి యొక్క సూచనలు. ఉదయం అయిందని కోళ్లు అరవడం, కోకిలలు కూయడం వంటి ప్రకృతిలోని మార్పులు మనకు సమయాన్ని గుర్తు చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనకు, భగవంతుని ఆరాధనకు ప్రాతకాలం చాలా ముఖ్యమైనది. నీలాదేవి ప్రాముఖ్యత. ఈ పాసురంలో నీలాదేవిని ప్రత్యేకంగా సంబోధించడం ఆమె యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన నీలాదేవి భూదేవి అంశగా చెబుతారు. ఆమె కరుణ ప్రేమలకు ప్రతీక. భక్తితో కూడిన కీర్తనలు. గోపికలు శ్రీకృష్ణుని కీర్తిస్తూ పాటలు పాడుతుండగా నీలాదేవి తలుపు తెరవాలని కోరడం భక్తితో కూడిన కీర్తనలకు ఉండే శక్తిని తెలియజేస్తుంది. భగవంతుని స్తుతించడం మన మనస్సును పవిత్రం చేస్తుంది. ప్రేమ, ఉత్సాహం. తలుపు తెరవమని గోపికలు నీలాదేవిని ప్రేమతో ఉత్సాహంతో అడగడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని, వ్రతం పట్ల వారికి ఉన్న ఆసక్తిని చూపిస్తుంది. వ్రతం యొక్క భవ్యత. ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని పదే పదే చెప్పడం, దీనిలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆత్మను భగవంతునికి చేరువ చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఈ పాసురం మనల్ని ప్రకృతి యొక్క సూచనలను గమనించమని, భక్తితో భగవంతుని స్తుతించమని, ప్రేమతో ఉత్సాహంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనమని ప్రోత్సహిస్తుంది. నీలాదేవి కరుణను పొందుతూ ఈ భవ్యమైన వ్రతంలో మనం కూడా భాగస్వాములవుదాం. తిరుప్పావైలోని ఈ 18వ పాసురం నీలాదేవిని మేల్కొల్పే మధురమైన పిలుపు. ఇది ప్రకృతిలోని మార్పులను గమనిస్తూ ఆధ్యాత్మిక సాధనకు సరియైన సమయాన్ని గుర్తించమని బోధిస్తుంది. కోళ్లు అరిచే శబ్దం, కోకిలల గానం తెల్లవారుజామును సూచిస్తాయి. ఇది భగవంతుని ధ్యానించడానికి అత్యంత అనుకూలమైన సమయం. నందగోపుని దానగుణాన్ని, నీలాదేవి సౌందర్యాన్ని, ఆమెకున్న కరుణను కీర్తించడం ద్వారా భగవంతునితో పాటు ఆయన పరివారాన్ని ఆరాధించడం కూడా ముఖ్యమని గోదాదేవి తెలియజేస్తుంది. ప్రేమతో, ఉత్సాహంతో ఐక్యంగా చేసే భక్తి కీర్తనలకు ఉండే శక్తిని ఈ పాసురం స్పష్టం చేస్తుంది. నీలాదేవి కరుణతో మనం కూడా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఈ భవ్యమైన వ్రతంలో లీనమై దివ్యమైన అనుభూతిని పొందుదాము. జై శ్రీమన్నారాయణ.